తెలుగులో ఇంద్రుడు, గజరాజు లాంటి సినిమాలతో మనకి పరిచయం ఉన్న మలయాళీ నటి ఒక కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయింది. ఇది కూడా ఒక ఐటీ ఎంప్లాయీని. వినడానికి ఇది ఆశ్చర్యంగా ఉన్న వీడియో విజువల్స్ ప్రూఫ్స్తో ఆమె ఈ కేసులో చిక్కుకుంది. ఈ సంఘటన ఆగస్టు 24న నగరంలోని ఓ బార్ వద్ద చిన్న గొడవతో ప్రారంభమైంది. బార్లో జరిగిన వాగ్వాదం తర్వాత బాధితుడు తన కారులో ఇంటికి వెళ్తుండగా లక్ష్మీ మీనన్ తన స్నేహితులతో కలిసి కారును అడ్డగించి బలవంతంగా వాహనంలో ఎక్కించి దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ ఘటనపై విజువల్స్ కూడా బయటకు వచ్చాయి. వాటిలో లక్ష్మీ మీనన్ కొందరితో కలిసి బాధితుడి కారును అడ్డగించి వాదనలు జరిపిన దృశ్యాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. కానీ దీనిపై లక్ష్మీ మీనన్ వాదన వేరేలా ఉంది. తమపై మోపిన ఆరోపణలు తప్పుడు అని, తన పరువు దెబ్బతీయడానికే వేశారంటూ కోర్టులో యాంటిసిపరేటెడ్ బెయిల్ కోసం దరఖాస్తు చేసింది. బార్లో తనపై మరియు తన స్నేహితురాలపై లైంగిక వేధింపులకు ఆ ఐటీ ఎంప్లాయ్ పాల్పడ్డాడని, ఆ తర్వాత కూడా వారు తమను వెంటాడుతూ బీర్ బాటిల్స్ తో దాడి చేశారని, అందుకే వాదనకి దిగామని చెప్పింది. దీంట్లో ఎవరి వాదన నిజం అనేది కోర్టు తేల్చాల్సి ఉంది. కేరళ హైకోర్టు జస్టిస్ బేచ్ కురియన్ థామస్ విచారణ అనంతరం సెప్టెంబర్ 17 వరకు నిజం బయటకు వచ్చే వరకు అరెస్ట్ చేయరాదని మధ్యంతర రక్షణ కల్పించారు.